ప్రతి ఒక్క హిందూ దేవాలయాలు వెనుకున్న చరిత్ర ఖచ్చితంగా తెలుసుకునే అవసరం ఉంది. మన బాధ్యత కూడా. తాజ్ మహల్ నిజంగా షాజహాన్ ప్రేమకు చిహ్నంగా కట్టాడా? తాజ్ మహల్ ఒక హిందూ దేవాలయం. ఇది నిజమేనా? తాజ్ మహల్ అని పేరు ఎలా వచ్చింది? తాజ్ మహల్ కింద ఉన్న 500 గదులను ఎందుకు మూసి ఉంచారు? ఆగ్రాలో ఉన్నటువంటి 5 శివ దేవాలయాల్లో ఒక శివ దేవాలయం ఎక్కడికి పోయినట్లు పైన ఉన్నటువంటి నిజాలు మనకు తేటతెల్లం కావాలనుకుంటే మనం ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజ్ మహల్ వెనుక ఉన్న రహస్యం కొంతమందికి తెలియదని చెప్పాలి. మన పూర్వీకులైనటువంటి చరిత్రకారులు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. ఈ తాజ్ మహల్ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడం. ఇది ప్రపంచంలోనే 7వ వింతగా చోటు దక్కించుకుంది. ఇది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 2 రంగుల్లోకి మారుతుంది. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే. ఆనాటి కాలంలో ముస్లిం రాజు అయినటువంటి మొఘల్ చక్రవర్తి బాబర్ 1526లో ఆగ్రా పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఈ తాజ్ మహల్ షాజహాన్ ముంతాజ్కు ప్రేమకు చిహ్నంగా కట్టించాడని చెబుతారు. అయితే ఈ కట్టడం 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తోంది. షాజహాన్ 3వ భార్య అయినటువంటి ముంతాజ్ తాను చనిపోయిన తర్వాత ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన సమాధిని నిర్మించమని కోరిందట. అందుకు షాజహాన్ తన భార్యకు ప్రేమతో తాజ్ మహల్ ను కట్టాడని చరిత్ర పుటల్లోకి ఎక్కించడం జరిగింది. ఇప్పుడు ఈ తాజ్ మహల్ కూడా ఒక హిందూ శివ మందిరం అని వాదించేవారు ఏం చెప్తున్నారని మనం చూద్దాం. ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. దండయాత్రలు చేసే సమయంలో కూడా హిందూ దేవాలయాలు ధ్వంసానికి గురయ్యాయని చరిత్ర మనకు చెప్తోంది. కొన్నింటిని ఇస్లామిక్ మసీదులుగా మార్చారని చరిత్రకారులు చెప్తున్నారు. వీటిని ఆధారం చేసుకుని తాజ్ మహల్ ఒక హిందూ శివ దేవాలయం అని చెప్తున్నారు. ఆగ్రాలో ఉన్నటువంటి 5 ప్రసిద్ధ శివ దేవాలయాల్లో ఒకటి ఇప్పుడు కనుమరుగైపోయింది. ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి పురుషోత్తం నాగేశ్వర్ ఏం చెప్తున్నారో ఒకసారి గమనిద్దాం. ద తాజ్ మహల్ ఈజ్ తేజో మహాలయ, ఏ శివ టెంపుల్. పురుషోత్తం నాగేశ్వర్ 1965లో తాజ్ మహల్ నిజానికి ఒక హిందూ శివ దేవాలయం అని, దాని అసలు పేరు తేజో మహాలయాన్ని చాటుతూ 700కు పైగా ఆధారాలను చూపుతూ తాజ్ మహల్ ద ట్రూ స్టోరీతో ఒక పుస్తకాన్ని రాశాడు. ఔరంగజేబ్ కు షాజహాన్ రాసిన పర్షియన్ భాషలో రాసిన లేఖలో హిందూ దేవాలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్లు స్పష్టంగా వ్రాయబడింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి షాజహాన్ ప్రభుత్వం పురుషోత్తం నాగేశ్వర్ రాసినటువంటి పుస్తకాన్ని నిషేధించడంతో ముంతాజ్ సమాధితో పాటు అన్ని నిజాలు సమాధి చేయబడ్డాయి. పురుషోత్తం నాగేశ్వర్ తాజ్ మహల్ ఒక హిందూ శివ దేవాలయం అని ఎలా నిరూపించాడన్నది చూద్దాం. ఆగ్రాలో ఇప్పటికి మనకు 4 శివ దేవాలయాలు కనిపిస్తాయి. అసలు ఆగ్రాలో 5 శివ దేవాలయాలు ఉన్నట్లు చరిత్ర మనకు చెప్తోంది. బల్కేశ్వరం దేవాలయం, పృథ్వీనాథ్ దేవాలయం, మనకామేశ్వర్ దేవాలయం, రాజరాజేశ్వర దేవాలయం. ఈ 4 దేవాలయాలు మనకు ఆగ్రాలో ఉన్నాయి. 5వ శివ దేవాలయం పేరే ఆగ్రేశ్వర్ నాగనాగేశ్వర్ దేవాలయం. ఇప్పుడు పిలువబడుతున్న తాజ్ మహల్ ఒకప్పుడు ఆగ్రేశ్వర్ నాగనాగేశ్వర దేవాలయంతోనే ఆగ్రా అనే పేరు వచ్చిందని చరిత్రకారులు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఆగ్రా పట్టణం కనిపిస్తుంది కానీ ఆగ్రేశ్వర్ దేవాలయం మాత్రం అసలు కనిపించట్లేదు. ఈ ఆగ్రేశ్వర్ మరో పేరు తేజో మహాలయ అని పేరు. తేజో మహాలయ, తేజో మహల్, తేజ్ మహల్, తాజ్ మహల్ అని ఇలా పేర్లు మారుకుంటూ వచ్చాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ముంతాజ్ మహల్ ఈ పేరుకు చిహ్నంగా కట్టిన మహల్. ముంతాజ్ మహల్ అని పిలవాలి కానీ తాజ్ మహల్ అని చరిత్ర పుటల్లోకి ఎలా ఎక్కిందో మీరే గమనించండి. ఈ తాజ్ మహల్ కు 22 అపార్ట్మెంట్లు, 500 గదులు ఉన్నాయి. కానీ లోపలికి వెళ్లలేము. ఎందుకంటే ఏఎస్ఐ వారి ఆధ్వర్యంలోనే ఎల్లప్పుడూ వీటిని మూసి ఉంచుతారు. అప్పుడు షాజహాన్ వీటిని శాశ్వతంగా మూసివేశారని, తెరవకూడదని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తెరవలేదు. ఈ తాజ్ మహల్ గురించి ఇంకొక విషయం చూద్దాం. ఈ తాజ్ మహల్ బేస్మెంట్ లో ఒక ద్వారం ఉంది. ఈ ద్వారం ఒక చెక్కతో చేయబడి మూసివేయబడి ఉంటుంది. 1974లో అమెరికాకు చెందిన 20 ప్రొఫెసర్ మార్విన్ మిల్స్ ఇతను మూసి ఉన్న అటువంటి చెక్క తలుపు నుంచి ఒక చెక్క శాంపిల్ తీసుకుని అమెరికాలోని ల్యాబొరేటరీలో కార్బన్ డేటింగ్ చేయగా అది షాజహాన్ కాలానికి 300 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని తెలియచెప్పాడు. అలా ఈ విషయం ప్రపంచానికి తెలిసిందో లేదో అప్పుడు ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆ తలుపులు తీయించి ఇటుకలతో శాశ్వతంగా గోడలు కట్టించారు. అయితే గదుల్లో రహస్యం లేకపోతే ఈ ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? రాత్రికి రాత్రే మూసివేయాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి గమనించదగిన విషయం ఏమిటంటే తాజ్ మహల్ పైన ఉన్నటువంటి గుర్తులు గాని, పుష్పాలు గాని, గోపురంపై ఉన్నటువంటి కలశం, దానిపైన ఉన్నటువంటి కొబ్బరికాయ ఇప్పటికి కూడా కొట్టొచ్చినట్లుగా కనపడతాయి. ఇంకొక విషయం ఏంటంటే ముస్లింలు సమాధిలోకి చెప్పులు వేసుకుని వెళ్లే అలవాటు ఉంది. కానీ ఈ తాజ్ మహల్ సమాధిలోకి చెప్పులు బయట విడిచి వెళ్తారు. అంటే కింద ఉన్నటువంటి గదుల్లో ఎక్కడో ఒక చోట దేవుడి విగ్రహాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే చెప్పులు బయట వదిలిపెట్టాలి అన్న సిద్ధాంతం నిజమే. ఇప్పటికైనా మీ మేధాశక్తికి పదును పెట్టి తాజ్ మహల్ వెనుకున్న రహస్యం ఏమిటో ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ.